WPO लीडर संध्या ने तेलंगाना हुकूमत से मुतालबा किया कि वो तेलंगाना में मुनक्किद होने वाले मिस वर्ल्ड 2025 मुकाबलों के इनेकाद को फौरी तौर पर मनसूख करे। ख़वातीन के ग्रुपों के नुमाइंदों ने उस्मानिया यूनिवर्सिटी आर्ट्स कॉलेज कैंपस में बड़े पैमाने पर एहतजाज किया, जिसमें रियासती हुकूमत की तरफ से मुनक्किद होने वाले हुस्न मुकाबलों को फौरी तौर पर मनसूख करने का मुतालबा किया गया। इस मौके पर खिताब करते हुए POW संध्या ने रियासती हुकूमत पर सख्त तनकीद की कि वो किस मकसद के लिए मिस वर्ल्ड के मुकाबलों का इनेकाद कर रही है और कॉर्पोरेट तोसी के हिस्से के तौर पर मिस वर्ल्ड के मुकाबलों का इनेकाद कर रही है। उन्होंने सवाल किया कि माजी में रेवंत रेड्डी ने कार रेस के इनेकाद पर BRS हुकूमत की मुखालिफत की थी, अब ये मिस वर्ल्ड मुकाबले का एहतमाम कैसे करेगी। उन्होंने ख़वातीन की इज्जत नफ्स को नुकसान पहुँचाने वाले मिस वर्ल्ड मुकाबलों को फौरी तौर पर मनसूख करने का मुतालबा किया। इस मौके पर सीतापुर मंडी कॉरपोरेटर हेमा शीलामला ने भी मुखातिब किया। సాక్షాత్తు తెలంగాణ ప్రభుత్వమే పూనుకుని 72వ ఎడిషన్ మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించడాన్ని ఇప్పటికే అనేక మహిళా సంఘాలు, విద్యార్థి యువజన ప్రజా సంఘాలు వ్యతిరేకిస్తూ రద్దు చేయాలని డిమాండ్ చేశాయి. ప్రజా సంఘాలు ఏ విద్యార్థి యువజన మహిళా సంఘాలు భాగస్వామ్యమై ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాయో, తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకి విలువనిస్తూ తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని సాకారం చేస్తూ సాగినటువంటి తెలంగాణ రాష్ట్ర సాధనని మర్చిపోయి తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షల్ని తిలోదకాలిస్తూ నిర్వహిస్తున్నటువంటి అందాల పోటీల్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగం కానీ రేవంత్ సర్కార్కి ఇవాళ తెలంగాణ ప్రజల సంస్కృతి అర్థం కాలేదు. తెలంగాణ హెరిటేజ్ గురించి ఏదో గుర్తింపు తెస్తా అంటున్నాడు. ఈయన పుట్టక ముందు నుంచి 400 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన చార్మినార్ హెరిటేజ్ గురించి మర్చిపోయినట్టున్నాడు. హైదరాబాద్ గంగా జమున తెహజీబ్ గురించి మర్చిపోయినట్టున్నాడు. తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర గురించి ఆయనకు తెలియదు. ఎందుకంటే ఆయన బుర్ర ఎక్కడదో, ఆయన సీమాంధ్ర పాలకులకు తొత్తుగా సమైక్యవాదన వినిపించి తెలంగాణ రాష్ట్ర సాధనని వ్యతిరేకించినటువంటి రేవంత్ సర్కార్కి ఇవాళ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఏం పడతాయి? ఖచ్చితంగా తెలంగాణ మహిళల కోరికల్ని కానీ వాళ్ళ డిమాండ్లను కానీ పట్టించుకోని స్థితిలో ఇవాళ ఆయన మహిళలకి గౌరవం అంటున్నాడు, లేకపోతే తెలంగాణ హెరిటేజ్ అంటున్నాడు. తెలంగాణ హెరిటేజ్ కావాలంటే అనేక క్రీడలు కేంద్రంగా హైదరాబాద్ని పెట్టమనండి, ఒలింపిక్స్ పెట్టమనండి, ఏషియాడ్ పెట్టమనండి, అనేక అంతర్జాతీయ సదస్సులు ఇక్కడ జరుగుతున్నాయి, ఒప్పందాలు జరుగుతున్నాయి, సమ్మిట్స్ జరుగుతున్నాయి. తెలంగాణ చరిత్రని, సంస్కృతిని, చేనేతని అన్నిటినీ కూడా చెప్పమనండి. టూరిజం మహిళా సంఘాలతో అందరితో కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే 72 ఎడిషన్ మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నాయో దాన్ని వ్యతిరేకిస్తూ, ఎందుకంటే మహిళలకి దీంతో లబ్ధి అయితే లేదు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఎటువంటి లబ్ధి చేయదు. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడిందే ప్రజల సంక్షేమం మీద అండ్ ప్రజలకి ఇస్తున్నా అన్న హామీల మీద, అభివృద్ధి సంక్షేమం మీద. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని అన్నింటినీ కూడా గాలికి వదిలేసి కేవలం కమిషన్ల కోసం, ఈ 10% 15% కమిషన్ల కోసం మాత్రమే ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ కూడా కేవలం వాళ్ళ జోబులు నింపుకోవడానికి మాత్రమే పెట్టినారు తప్ప ప్రజలకు ఎటువంటి ఉపయోగపడే విషయం అయితే కాదు. నిజంగా వారు అన్నట్టు వరల్డ్ అంతటా కూడా తెలంగాణ రాష్ట్రాన్ని చూడాలంటే ఎన్నో మంచి కార్యక్రమాలు ఉన్నాయి చేయడానికి, తెలంగాణ బ్రాండ్ని పెంచడానికి. ఇప్పుడే తెలంగాణ రాష్ట్రం ఉన్న బ్రాండ్నే చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా పెంచుతున్నా అని చెప్పేసి, అది కూడా మహిళలని పెట్టుకొని పెంచుతున్నా అని చెప్పేసి మాట్లాడుతున్నాం. ఫస్ట్ మహిళలకి మర్యాద ఇచ్చే సంస్కృతి నేర్చుకోండి. మహిళలకు ఇస్తా అన్న హామీలు ఏదైతే 2500 కానీ తులం బంగారం కానివ్వండి, ఎందుకంటే వాళ్ళ పేర్లు చెప్పుకొని తెలంగాణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాం. మళ్ళీ ఇప్పుడు వాళ్ళ పేరు చెప్పుకొని తెలంగాణ సంస్కృతిని కింద పడే విధంగా కూడా చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇది ఏదైతే మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ పెడుతున్నా దాన్ని రద్దు చేయాలా. దాంతో తెలంగాణ మహిళలకు కానివ్వండి, తెలంగాణ ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదు. డెఫినెట్గా దీని గిట్ట రద్దు చేయకుండా వాళ్ళ లబ్ధి కోసం చేస్తే మాత్రం ప్రజలందరం కలిసి తిరగబడి వాళ్ళని బుద్ధి చెప్పే విధంగా ఎక్కడికక్కడ ప్రశ్నిస్తామని చెప్పేసి మేము మహిళలందరం కలిసి తెలియజేస్తున్నాం.